ఎవరా పాట పాడేది? డెఫినెట్ గా రాణి కాదు. అత్తయ్య ఇలాంటి పాటలు పాడదు. మూగది ఎలాగూ పాడదు. ఒకవేళ చూద్దాం. ఒకవేళ రాణి అయితే వదిన గారు తప్పు తప్పు. ఎవరక్కడ? నేనే మురళి. ఆంధ్ర కరంచంద్ విత్ బైనాక్యులర్ ఐస్. అమ్మా మురళి, నా టవల్ ఎక్కడో పడేసా, కొంచెం చూసి ఇవ్వగలవా? నన్ను ఎలా ఇవ్వమంటావు? పోనీ నన్నే బయటకు వచ్చి తీసుకోమంటావేంటి? వదిన మర్యాద కూడా లేదు. చెయ్యి చూసినంత మాత్రం తప్పేం లేదులే. సరే. స్నానం చేసేప్పుడు కూడా వాచి పెట్టుకుందేంటి? మగాళ్ళ వాచిలో ఉంది. మురళి, కాస్త చీర కూడా ఇస్తావు బాబు? వదినా చీర తెచ్చాను. మీ వదిన చేయి పట్టుకుంటావా? ఈ చేయి శీల పోయిందే, ఈ చేయి మీ అన్నయ్యకి ఎలా చూపించను? అయ్యో పొరపాటైంది, నన్ను క్షమించొదినా. అయ్యో రాణి, ఎందుకు మా అలా శీలం పోయినట్టు అరిచావు? రాణి చీర దుశ్శాసన. నాకేం తెలీదు, నేనేం చేయలేదు. గంట గడిచింది, రాపోదా. టెలిగ్రామ్. ఆయన పోయారా? ఓరి నా దేవుడా, కోప ముంచావు కదరా, ఇప్పుడు నేనేం చెయ్యాలిరా? సంతకం పెట్టాలమ్మో. ఏమ్మా, ఎవరు పోయారు? మీ నాన్నగారా? ఆయన పీడ పోయింది. నేనా? టెలిగ్రామ్ చించకుండా ఏమిటి ఏడుపు? ఒకవేళ ఎవరు పోయింటారు? మా నాన్నేమో. నాన్న కంగారులో మర్చిపోయావేమో. మీ నాన్నగారు పోయి 10 ఏళ్ళు అయింది. మరెవరై ఉంటారు? ఎవరు పోలేదు. నాకు సినిమాలో హీరో ఛాన్స్ వచ్చింది. నిజంగా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఆ అశోక్ రంగాలతో కలిసి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. వాళ్ళు ఇక్కడ ఉండే చిల్లర విధవులు. నన్ను పిలిపించింది శరణ్య ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ పద్మావతి గారు. ఏమండి, మీరు రోజుకో ఉత్తరం రాయాలి. 2 రాస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం చూడు జయ, నేను వెయ్యబోయేది హీరో వేషం. ఏ శ్రీదేవితోనో విజయశాంతితోనో డాన్స్ చేయాల్సి ఉంటుంది. నువ్వు తప్పుగా అనుకోద్దు. అలాగే, మరీ ఒళ్ళు కనిపించేలాగా వానపాటల్లో నటించకండి, దిష్టి తగులుతుంది. పైగా ఏ సర్టిఫికేట్ ఇస్తారు? అవును, మీకు డాన్స్ ఫైట్లు రావు కదా? అది ఒక లెక్క. మర్చిపోయావా? 5 ఏళ్ళు నేను డ్రిల్ మాస్టర్ లాగా పనిచేయలే? ఆ అనుభవం చాలదా? 1 2 3 4 1 2. ఇది హీరోయిన్ తో చేస్తే డూయట్, ఇదే మార్చి విలన్ తో చేస్తే అదే ఫైట్. అంతేగా? అంతే. వస్తాను. శరణ్య ఫిల్మ్స్ పెద్ద కంపెనీ, ఇంత చిన్న విధులు ఉండదు. ఆపు ఆపు, ఇక్కడే ఆపు. కంపెనీ పేరు పలక మీద రాశారు, ఫైనాన్స్ దొరకలేదేమో.